జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్యను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు. మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళంగా అందించిన నందమూరి బాలకృష్ణ. రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి హృదయరాజ్. తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ డీకే అరుణ. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తర్వాత మద్యం పాలసీ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన మూడో ఆఫ్ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టును సవాల్ చేస్తూ బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరచనున్న విషయం తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉదయం 10:30 తీర్పు వెలువరచనుంది. ఈ పిటిషన్ పై ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. తాము ఆశాజనకంగా ఉన్నామని, అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టులో తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. సుప్రీంకోర్టు వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన సెప్టెంబర్ 13 నాటి జాబితా ప్రకారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం 10:30 తీర్పును ప్రకటించనుంది. జస్టిస్ ఉజ్జల్ బుయాన్ తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5న పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్. గచ్చిబౌలిలోని తన నివాసం వద్ద గచ్చిబౌలి పోలీసులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయబోయే వేదికను పరిశీలించి ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ మరియు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భంలో అలంపూర్ నాయకులు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారానికి రాబోతున్న మన తెలంగాణ రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి స్వాగతం పలికిన జోగులాంబ గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ సంధ్యాబాబు మరియు ఎర్రవల్లి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. सर्वेषां सहकुटुम्बानां भक्तजनानां बन्धुजनानां फल प्राप्त्यर्थं जातकरीत्या जन्मलग्न अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ
काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम अंत అయిపోయిన తర్వాత నీళ్ళు పెడితే వెనక్కి పండు కొంచెం సెల్ఫోన్ లేపుతారు ఇప్పుడు ఓకే ఓకేనా ఇక అందరు కావాలి మారాపాడు మండలం అమరవాయి గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ లక్ష్మి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ చిన్నారులకు బాలామృతం 7 నెలల నుండి 3 సంవత్సరాల వరకు ఇవ్వాలని అన్నారు. బాలింతలు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అంగన్వాడీ సెంటర్లో చేయాలని తెలిపారు. ప్రతిరోజు ఆకుకూరలతో పాటు పాలు గుడ్లు రోజు ఒక పూట భోజనం అంగన్వాడీ సెంటర్లో వచ్చి తప్పక చేయాలని అన్నారు. ఇక్కడ వచ్చి భోజనం చేస్తే గర్భిణీలకు పుట్టబోయే బిడ్డలు మంచిగా ఉంటారని ఆమె తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల చిన్నారులకు అన్నప్రాసన, 3 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సునీత, పద్మావతి, ఆశా వర్కర్ అనిషా బేగం, శోభ, గర్భిణీలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళంగా అందించిన నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బాలకృష్ణ తరపున చెక్కును అందజేసిన ఆయన కూతురు తేజస్విని. శ్రీ జోగులాంబ అమ్మవారి దయ వల్ల రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రికి దేవాలయ అర్చకులు పూర్ణ కుంభం ఇచ్చి స్వాగతం పలికారు. ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం సందర్శించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రాలు బహుకరించి ఆశీస్సులు అందజేశారు. అంతకు ముందు మంత్రి హరిత హోటల్లో పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ తోట శ్రీనివాసరావు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఆర్డీఓ రామచందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. सर्वेषां सहकुटुम्बानां भक्तजनानां बन्धुजनानां फल प्राप्त्यर्थं जातकरीत्या जन्मलग्न अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम अंत అయిపోయిన తర్వాత నీళ్ళు పెడితే వెనక్కి పండు కొంచెం
మీరు సెల్ ఫోన్ లేపుతారు ఇప్పుడు ఓకే ఓకేనా ఇంకా అంటారు కవర్ కావాలి సరే రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అలంపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలంపూర్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు. వ్యవసాయ పరంగా విద్యా పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నట్లు ఆయన తెలిపారు. తాను గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన ఉందని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అయితే తెలంగాణ యావత్తు సస్యశ్యామలం అవుతుందని అన్నారు. కృష్ణా తుంగభద్ర నదుల మధ్యన ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. ఇంకా 2 లక్షల పైన ఉన్న రైతులకు సాంకేతికంగా పొరపాటు జరిగిన రైతులకు రేషన్ కార్డు లేని రైతులకు ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులతో ఇప్పటి వరకు 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయడానికి 31,000 కోట్లు వెచ్చించామని తెలిపారు. రైతన్నను నేతన్నను 2 కళ్ళుగా చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేనేత కార్మికులకు 30 కోట్లు మాఫీ చేసిందని అన్నారు. ఈసారి పంట వేసిన రైతులకి రైతు భరోసా అందిస్తామని మంత్రి తెలిపారు. GORTC number 653 Agriculture and Cooperation Marketing Department 1 Delhi 63 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ అలంపూరు పాలకవర్గ అధ్యక్షులుగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనల ప్రకారము రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అలంపూరు యొక్క అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థాంక్యూ సార్. చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది మన జిల్లాకి. సో చాలా వరకు అగ్రికల్చర్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసినాము. సార్ దాని గురించి మాట్లాడతారు. నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు సెలెక్ట్ అయిన చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. GORTC number 653 Agriculture and Cooperation Marketing Department 1 Delhi 63 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ అలంపూరు పాలకవర్గ అధ్యక్షులుగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనల ప్రకారము రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అలంపూరు యొక్క అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థాంక్యూ సార్. చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది మన జిల్లాకి. సో చాలా
డిస్కస్ చేసినాము. సార్ దాని గురించి మాట్లాడతారు. నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు సెలెక్ట్ అయిన చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎస్పీ శ్రీనివాసరావు గారికి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అలంపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దొడ్డప్ప గారికి, చాలా మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారం జరిగిన మీ సంపత్ గారి పిలుపు మేరకి అన్న మీరు రావాలి, నా ప్రమాణ స్వీకారం మా మార్కెట్ కమిటీ దొడ్డప్ప గారికి, కుమార్ గారికి అని చెప్పి మంత్రి గారిని నన్ను తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి పాల్గొనే అవకాశం కల్పించారు. సంపత్ గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు ఇందాక చెప్పినటువంటి తుమ్మిళ్ళ కోసం కానీ, లేదు ఆర్టీఎస్ కోసం కానీ, ఈ జిల్లా సమస్యల పట్ల, రాష్ట్ర సమస్యల పట్ల ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన బయటికి పంపించిన గుర్తుంది నాకు. అయినా సరే మీరు రావాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించారు. తప్పకుండా ఆయన గారు చెప్పినటువంటి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం కావచ్చు, మల్లమ్మకుంట రిజర్వాయర్ కలెక్టర్ గారు కూడా దాని మీద అవగాహన ఉంది. మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి రివ్యూలో కూడా అత్యధిక ప్రాధాన్యతతో మొదటగా దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మల్లమ్మకుంట రిజర్వాయర్ పూర్తయితే సుమారు అలంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కలెక్టర్ గారికి ఇందాక డిస్కషన్లో చెప్పాను, మీరు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యక్రమాల్లో మనం అత్యధిక ప్రాధాన్యత తీసుకోవాలి. నాకు 30-40 ఏళ్ల క్రితమే ఈ జిల్లా ప్రాజెక్టులలో భాగస్వామ్యం చేసుకునే అవకాశం వచ్చింది. ఆనాడు జోరాల ప్రాజెక్టు నిర్మాణంలో కానీ, అదేవిధంగా నెట్టంపాడు కానీ, కలవకుర్తి కానీ, కోయల సాగర్ కానీ అన్ని ప్రాజెక్టుల యొక్క రూపకల్పనలో నేను ఆ రోజు మైండ్ ఇరిగేషన్ మినిస్టర్గా వాటి యొక్క నిర్మాణానికి నాకు ఆ ప్రభుత్వాల్లో అవకాశం కల్పించాను. ఆ ప్రాజెక్టులో చాలా వరకు పూర్తవుతున్నాయి, ఇంకా చివరి భాగాలు పూర్తి కావాలి, కేవలంగా ఉంటుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. అందుకని ఒక పక్క తుంగభద్ర, మధ్యలో కృష్ణమ్మ తల్లి పారాడుతున్నప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం పసిడి పంటలతో తొలతొగుద్ది. కష్టపడేటటువంటి రైతులు ఉన్నారు, బంగారం లాంటి భూములు ఉన్నాయి, అన్ని రకాల భూముల్లో అన్ని పంటలు పండించగలిగినటువంటి నా రైతన్నలకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏది కూడా పరిష్కారం చూపకుండా ఎలాంటి అది నిలబెట్టడం కోసం మొన్న మొదటి విడతగా 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేశాం. ఇందాక కలెక్టర్ గారికి చెప్పాను, తెల్ల కార్డు లేకపోయినా ఆ ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ నిర్ధారణ చేసి ఇంకా 3 లక్షల మంది చిల్లగా ఈ రాష్ట్రంలో తెల్ల కార్డు లేని రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు ఈ నెలలో వాళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్న మనకు అకాల వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. మా జిల్లాలో ఖమ్మం, సూర్యాపేట, మహాబాద్ అనేక జిల్లాల్లో పంట నష్టం బాగా జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా అధిక వర్షాలు ఉన్న కాలంలో నష్టం జరిగింది. ఇటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేదు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతే ఆ పంటకి బీమా కట్టాలి. తప్పకుండా అన్న ఎన్ని కోట్లైనా సరే ప్రతి ఎకరానికి రైతుల యొక్క ప్రీమియం కూడా ప్రభుత్వమే భరాయించి పంట నష్టపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ గారి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆయన మమ్మల్ని ఆదేశించాడు. తప్పకుండా ఈ వచ్చే నెలలో దానికి టెండర్లు పిలుస్తున్నాం. మీకు ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, అరెకరం ఉన్నా మీ పంటకి మేమే ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంట ఏ కారణంతో నష్టపోయినా, మీరు అనుకున్న దిగుబడి రాకపోయినా మీకు ఆ నష్టపరిహారం వచ్చేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా రైతుకు వచ్చేటటువంటి ప్రతి సమస్య కలెక్టర్ గారు ఇందాక చెప్పారు. మా యొక్క పత్తిత్తనం ఈ యొక్క దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా బ్రాండ్ అయినటువంటి మా గద్వాల విత్తనం
మాకు పెద్ద డిమాండ్ ఉంది సార్, ఇక్కడ కొన్ని కంపెనీల వల్ల కొంతమంది ఆర్గనైజర్ల వల్ల మా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. తప్పకుండా జూపల్లి గారు మేము కూర్చొని గద్వాలకు సంబంధించినటువంటి పత్తి రైతులు ఎవరికి మోసపోకుండా ఉండేటటువంటి కార్యక్రమం తప్పకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇందాక ఐజాక్ ద్వారానే ఐజాక్ కూడా ఒక ప్రత్యేక మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తాను. తప్పకుండా ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ చేయాలనే ఆలోచనతోటి ఈనాడు ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్నాం. ఈనాడు రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలి, రైతుల కష్టాలు తీర్చాలనే తపనతో పనిచేసినటువంటి ఈ ప్రభుత్వంలో మనందరి అదృష్టం, రైతుల అదృష్టం సుదీర్ఘ ఆలోచన ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. రెండవది, ఈ రోజున అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి సాగునీటికి సంబంధించి తుమ్మిళ్ళ ఆనాడు సంపత్ గారు కోరిన ప్రకారము ఆనాడు నేను కూడా మంత్రి ఉన్నా ఆనాడు దాని ఫౌండేషన్ వేసి ఒక స్థాయి తీసుకోవడం జరిగింది. అయితే దాని కింద నాకు తెలిసి 81,000 ఎకరాలు ఆలోచించిన వాళ్ళ మరి గొప్పగా పరిపాలన చేసిన చెప్పిన తర్వాత కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి కూడా ఆర్టీఎస్ కెనాల్ ఉన్నటువంటిది 20,000 ఎకరాలు కూడా సక్రమంగా నీరు వస్తలేదు. ఆనాడు రిజర్వాయర్ ప్రతిపాదించడం జరిగింది. రిజర్వ్ అంటే 80,000 ఎకరాలు అంటే సుమారుగా కనీసం 7 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలి. ఇదే కరీంనగర్లో అదే కేసీఆర్ ఫామ్ దగ్గర మల్లన్న సాగర్ దగ్గర అనుకుంటా 50 టీఎం రిజర్వాయర్ కట్టింది. మరి ఇక్కడ కట్టకూడదు, ఎందుకంటే ఇంత గొప్ప పరిపాలన చేసిన వ్యక్తి మాటలు కోటలు తప్ప సమస్యలు మాత్రం పరిష్కార కార్యక్రమం జరగలేదు. అందుకే ఈనాడు ఈ సాగుకి సంబంధించి మనందరి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన గడ్డ పాలమూరు జిల్లా సొంత గడ్డ. ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకున్నట్టుగా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల బంధువులు, ఆకలి బంధువులు, ఆకలి నా శాఖ పేరు కాదు, ప్రొహిబిషన్, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ, తర్వాత ఎక్సైజ్. అందరు ముందు ఇది మాట్లాడుతుంది, రాష్ట్ర డిపార్ట్మెంట్. అయితే దీని గురించి కూడా ఎందుకంటే మా నియోజకవర్గ రైతులు కాబట్టి అందరి పిల్లలు కాబట్టి కల్చరల్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటారు అందరూ అంటే ఆట పాటల మంత్రి అనుకుంటారు కల్చర్ అంటే. కానీ కల్చర్ అంటే ఆట పాటలు కాదు, సంస్కృతి అంటే జీవన విధానం. అంటే ఈ జీవన విధానం అనేది అందరికీ వర్తిస్తుంది. నా శాఖ అన్ని శాఖలకు వర్తిస్తుంది, మీ వ్యవసాయ శాఖ కూడా ఆ శాఖ వర్తిస్తుంది. అంటే ఈ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టి ఈనాడు చాలా సమస్యలకు మూల కారణం ఆ సంస్కృతి చిన్నాభిన్నమైంది. అందుకే మళ్ళొకసారి మనం అందరం కూడా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ మాట మాట్లాడినా ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకొని ఏది అవసరము, ఏది అనవసరము, ఏది కరెక్ట్, ఏది ప్రశ్నించుకొని ఆ ప్రకారం పోవాలి తప్ప ఒకరు చూసి ఒకరు ఇలా విద్య ఆరోగ్యాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, పురుషులు అమ్ముకున్నారు, ప్రైవేట్ కార్పొరేషన్. ఒక గంట మనది కాదంటే నిండు రోజుల జీవితం మనది. 20 ఏళ్ళ 30 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చదువుల పట్ల, వ్యవసాయంతో పాటుగా చదువుల పట్ల, ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. పద్ధతులు పాటిస్తే తప్పకుండా మరి ఇలా అప్పుల పాలన కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ HIV, AIDS, TB పైన అవగాహన కలిగి ఇతరులకు అవగాహన కల్పించే విధంగా ఉండాలని ICTC అధికారి
ఫరీద్ పేర్కొన్నారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలర్ అండ్ టెస్టింగ్ సెంటర్ ఆధ్వర్యంలో HIV/AIDS పై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ICTC అధికారి ఫరీద్ మాట్లాడుతూ HIV బాధితులు మనో సంకల్పంతో వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ సరైన పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. HIV/AIDS విషయంపై అవగాహన కలిగించుకొని మీ ప్రాంతంలో అవగాహనను కలిగించాలని అన్నారు. వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులు చెడు అలవాట్లకు గురి కాకుండా మంచి దారిలో నడవాలని మరియు డ్రగ్స్ మత్తు ఆల్కహాల్ పదార్థాలకు అలవాటు పడకుండా మంచిగా విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మరియు చదువు చెప్పిన గురువులకు మీరు పుట్టిన ఊరుకు మంచి పేరు తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నారాయణ గౌడ్, NGO ప్రోగ్రామ్ మేనేజర్ ఉదయ్ కుమార్, శేఖర్, లక్ష్మీనారాయణ మరియు హెల్త్ సిబ్బంది, అధ్యాపక బృందం తదితరులు పాల్గొనడం జరిగింది. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి హృదయరాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వీరన్న ఆధ్వర్యంలో విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి హృదయరాజ్ హాజరయ్యారు. ఇందులో భాగంగా హృదయరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో వసతులు, సౌకర్యాలు వినియోగించుకొని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని తెలిపారు. సెకండ్ ఇయర్ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మంచి మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కుటుంబ సభ్యులతో కలిసి VIP బ్రేక్ లో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, నా గెలుపు తర్వాత తిరుమలకు వస్తానని అనుకున్నానని, ఇవాళ ఆ మొక్కు తీర్చుకోవడం సంతోషంగా ఉంది అని అన్నారు డీకే అరుణ. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని డీకే అరుణ అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సిద్ధించేలా ఆశీస్సులు అందజేయాలని స్వామివారిని వేడుకున్నానని డీకే అరుణ తెలిపారు. ఇడేచాను మేడం. సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి, అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. స్వామివారి పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది. సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. శుక్రవారం మధ్యాహ్నం 1:30 అంబేద్కర్ కళాభవన్ జడ్చర్లలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు జడ్చర్ల జనంపల్లి అనిరుద్ రెడ్డిచే చెక్కుల పంపిణీ జరిగింది. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.